విజయవాడలోని గుణదల లూర్దు మాత 102వ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బిషప్ గ్రాసీ హైస్కూల్ గ్రౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మరియామాతను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. వివిధ ప్రాంతాల నుంచి విశ్వాసులు భారీగా తరలివచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. మేరీ మాత చర్చిలో ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు మేరీ మాత ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. 9, 10, 11 తేదీల్లో ఈ ఉత్సవాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారని చెప్పి కూడా వచ్చిన భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. సో 3 రోజుల పాటు ఘనంగా జరిగే ఉత్సవాలకి ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. సో చాలా బాగున్నాయని చెప్పి కూడా వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ గుణదల మేరీ మాత చర్చ్ అంటేనే ఒక ఫేమస్ చర్చ్, ఆంధ్రప్రదేశ్లో దక్షిణ సౌత్లోనే 2వ అతిపెద్ద చర్చిగా చెప్తూ ఉంటారు. సో మేరీ మాత కూడా స్వయంభుగా వెలిసింది కాబట్టి ప్రత్యేకమైన ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేస్తూ ఉంటారు. సో ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే భక్తుల కోసం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నిరంతర పర్యవేక్షణలో కూడా పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు నిరంతర నిఘా పెట్టారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేశారని చెప్పి కూడా భక్తులు వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో పోలీసులు ఎప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 3 రోజుల పాటు కూడా జరుగుతాయి కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది. రద్దీ ప్రాంతాల్లో కూడా ఎక్కువ నిఘా పెట్టి ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, 3 రోజుల పాటు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో రద్దీ కూడా బాగా ఉంటుంది. సో ఎటువంటి బందోబస్తు? మన గుణదల మేరీ మాత ఉత్సవాలు మనకి ఎప్పుడు ఫిబ్రవరి 9, 10, 11 జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరం కూడా బ్రీఫింగ్ చేసేసి ఆ బ్రీఫింగ్ ద్వారా ఎవరెవరికి ఎక్కడ ఏ పాయింట్ ఉండదు అక్కడ మన పైన హోలీ క్రాస్ దగ్గర, తర్వాత అదేవిధంగా మేరీ మాత దగ్గర, తర్వాత వెళ్ళేటప్పుడు క్యూ లైన్లు, దిగేటప్పుడు క్యూ లైన్లు, అదేవిధంగా మనకి మన వేలూరు రోడ్లో మెయిన్ ఈ టెంపుల్ స్కూల్ పక్కన మెయిన్ గేట్లో ఎంటర్ అయ్యే గ్రౌండ్లోకి వచ్చే ఎంట్రీ గేట్ దగ్గర, అదేవిధంగా మేరీ మాత మన టెంపుల్ స్టార్ట్ అయ్యే గేట్ దగ్గర, ఈ బెత్తరాం నగర్ రోడ్డు అన్నీ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరం మాత్రం సిపి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కెమెరాలు కూడా అరేంజ్ చేసాము. ఆల్రెడీ వాళ్ళ కెమెరాలు కొన్ని ఉన్నాయి. మా కెమెరాలు ఒక 50 పెట్టించమన్నారు. ఆ 50 కెమెరాలు కూడా పెట్టారు. వాటి అన్నిటి కూడా ప్రాపర్గా ఇవన్నీ పనిచేస్తున్నాయి లేదో చెక్ చేసుకుంటున్నారు. మన కమాండ్ కంట్రోల్ నుంచి, మన కంట్రోల్ రూమ్ నుంచి, మేరీ మాత కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి కూడా మన వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా అవసరాన్ని బట్టి దాన్ని బట్టి ఇక్కడ కొద్దిగా రద్దీ ఎక్కువ ఉంటాం కానీ, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది అనిపిస్తే దాన్ని బట్టి ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ ఉన్న స్టాఫ్ని అలర్ట్ చేయడం, అంతా స్టాఫ్ కూడా అంతా ప్రాపర్గా అలర్ట్గా ఉన్నారో లేదా, ఈ డ్రోన్స్ ఒకటి ఉపయోగిస్తున్నారు. ఎక్కడ కూడా బందోబస్తు కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ప్రజలకి అసౌకర్యం లేకుండా ఈ యాత్రికులకి వాళ్ళు మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు అందరు ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు బందోబస్తులో. మేము కూడా ఎప్పటికప్పుడు ఆఫీసర్ దృష్టిలో పెట్టేసి ఏదైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలన్నా, లేకపోతే అక్కడ అవసరాన్ని బట్టి పెంచుకోవాలన్నా, ఇక్కడ ఉపయోగం లేని కాడ, లేకపోతే రద్దీ లేని కాడ, లేకపోతే అక్కడ మన స్టాఫ్ నిరుపయోగంగా ఉన్నారనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి మనకి ఎక్కడ అవసరం అయితే అక్కడ పెట్టుకునే విధంగా అన్ని రకాలుగా చూసుకుంటూ బందోబస్తు అన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఓకే సార్, సుమారు ఎంతమంది పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు? అలాగే ఎక్కువ ఈవినింగ్ టైంలో రద్దీ ఎక్కువ అయిపోతుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఈ 3 రోజుల పాటు ఎక్కువ రద్దీ ఉంటుంది. అలాగే దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, లేదంటే ఆకతాయిలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ దొంగతనాలు అంటే మన క్రైమ్ స్టాఫ్ మొత్తం దీని మీద క్రైమ్ స్టాఫ్ సపరేట్గా ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పరంగా అయితే ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ పరంగా ఇక్కడ మనం అందరూ డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని కూడా అందరూ ఇంతకుముందు ప్రీవియస్గా ఎవరు చేశారు అనేది చూసుకొని ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ ఎవరిని పెట్టాలనేది సిపి గారు ఇచ్చిన దాని మీద బందోబస్తు అలాట్ చేయడం జరిగింది. డీసీపీ గారు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నా అని చెప్పి కూడా ప్రజెంట్ చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు నిఘా పెంచారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి కాకుండా మిగతా 50 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఏసీపీ దామోదర్ గారు చెప్తున్నారు. నిరంతర అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతర నిఘాలో ఈ 3 రోజుల పాటు కూడా గుణదల మేరీ మాత చర్చ్ అయితే ఉండబోతుంది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎటువంటి సంఘటనలు జరిగినా వాళ్ళ మీద పూర్తి యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ రూమ్ నుండి, అంటే ఇక్కడ ఉన్న
మేరీమాత గుణదల చర్చిలో ఉన్న కంట్రోల్ రూమ్ నుండి కూడా ఎక్కువ నిరంతర నిఘా పెట్టి కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ భక్తుల కోసం కూడా ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం ఫ్రీగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాటర్ అలాగే సప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ అలాగే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది కూడా ఎక్కువ దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ 3 రోజుల పాటు కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ముఖ్యంగా వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫాదర్స్ కూడా చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఎక్కువ చేస్తుంది. ఇటువంటి ఉత్సవాలకు సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ మంచిగా లభించిందని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి పైన సిలువ వరకు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి మధ్యలో కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చాలామంది కూడా భక్తులు దూరం నుంచి వస్తారు, చాలా లాంగ్ నుంచి వస్తారు. అతిపెద్ద చర్చ్ కాబట్టి, 2వ అతిపెద్ద చర్చ్ కాబట్టి ఇక్కడికి ఎక్కువ వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడి కోసం నమ్మకంగా ప్రార్థనలు చేసుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి దూరం నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పి కూడా ఇక్కడ చర్చ్ ఫాదర్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది దేవుని దర్శించుకోవడానికి వస్తున్నారు, మొక్కులు చెల్లించుకో. వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కడప నుండి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళకి వస్తాము. ఇక్కడ తిరునాళ్ళ బాగా జరుగుతుంది. 3 డేస్ బాగా జరుగుతుంది. 9th నుండి మొదలవుతుంది. 9th to 11 వరకు జరుగుతుంది తిరునాళ్ళ. మేరీమా తిరునాళ్ళకి మేము బాగా వస్తాము, ఏసే ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ ఎవరు ప్రేయర్ చేసుకున్నా కానీ అన్నీ జరుగుతాయని ఒక నమ్మకం. అందుకని మీరు కూడా ప్రేయర్ చేసుకోండి, తప్పకుండా అన్నీ నెరవేరుతాయి. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా సెక్యూరిటీ పెంచారు. ఇవన్నీ చాలా బాగుంది. ఇట్లానే ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే జరిగితే బాగుంటుంది అనేసి ఒక ఫీలింగ్ అంతే. వీళ్ళంతా మా ఫ్యామిలీ, మా డాడీ, మా అత్తయ్య, వదిన, అక్క, వాళ్ళ పిల్లలు, ఇంకా చాలామంది వస్తారు. మా రిలేటివ్స్ ఎవ్రీ ఇయర్ వస్తారు. ఇక్కడ తిరునాళ్ళ జరగడం, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరగడం చాలా హ్యాపీగా ఉంది మాకు చెప్పాలంటే. మీ లైఫ్లో అద్భుతమైన జరిగిన మూమెంట్ ఏంటి? చాలా అద్భుతాలు జరిగాయి మా లైఫ్లో. అంటే మేము క్రైస్తవులం కాబట్టి దేవుని నమ్ముకోవాలి. యేసయ్యని నమ్ముకుంటే మీకు కూడా మీ లైఫ్లో అన్నీ జరుగుతాయి అంతే. ఇప్పుడున్న మీకు క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే జనం చాలామంది నమ్ముకున్నప్పుడు చాలామంది హర్ట్ అయ్యేలాగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు బయట కూడా. ఫాదర్స్ కానీ ఆయన మీద వచ్చే సాంగ్స్ కానీ, లేదు అంటే ఆయన కోసం చాలా దేవుడి మీద మీమ్స్ వచ్చే స్టేజ్కి అయితే వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. ఏం చెప్తారు దీని గురించి? మేమైతే ఏం చెప్పాము, ఎందుకంటే ఇక్కడ మత భేదాలు అవన్నీ విభేదాలన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే కొంచెం కుళ్ళు అంటారు కదా, జెలసీగా ఫీల్ అవుతారు కొంతమంది. అందుకని అట్లాంటి పుకార్లు పుట్టిస్తున్నారు అంతే పాస్టర్ల మీద. సినిమా పాటలు కూడా దేవుడి మీద రుద్దుతున్నారు కదా, అంటే క్రిస్టియన్స్లోనే పాటలన్నీ కూడా పెడుతూ ఉన్నారు, వాళ్ళే పాడుతున్నారు స్టేజ్ మీద. సో దీని గురించి అలా ఏమీ లేదు, ఇది కావాలని చేస్తున్నట్లున్నారు. ఎవరు అట్లా సినిమా పాటలు అనేది ఎవరు చెయ్యరు. క్రిస్టియన్ పాటలని మన పాటలే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా చేసుకుంటారు. కొంతమంది హిందూస్ అని చెప్పొచ్చు, లేదంటే ముస్లిమ్స్ అని కావచ్చు, ఎవరైనా కానీ మన పాటలను అట్లా కన్వర్ట్ చేస్తున్నారు. మీరైతే అవన్నీ నమ్మొద్దు అంతే. సో మీరేం చెప్తారు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నాగార్జున సాగర్ నుండి వస్తున్నాము. ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. నేను ఇది 4th టైం అనమాట రావడం ఇక్కడికి. అంటే నాకు నమ్మకం అనిపించింది. అంటే మేము బై బర్త్ క్రిస్టియన్సే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా గుడ్ జరిగింది. సో మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉన్నాము. మీ లైఫ్లో ఏంటి అద్భుతమైన మూమెంట్ ఏంటి దేవుని నమ్ముకున్నా? అంటే జాబ్ పర్పస్ మీద నేను ఒకసారి కోరుకున్నప్పుడు అది జరిగింది. స్టడీస్ పరంగా కూడా అంతకుముందు ప్రీవియస్లో. ఇప్పుడు కూడా అంటే ప్రమోషన్స్ కోసమని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అది జరుగుద్దని నేను నమ్ముతున్నాను. ఓకే, కోరిన కోరికలు తీర్చే అనుకోవచ్చా ఇక్కడ అంతా నమ్ముకుంటే? అంటే నమ్మకంతో వస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము గుంటూరు నుండి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ? ఎలా ఉన్నాయి? బాగుంది, చక్కగా తల్లి దయ వల్ల వచ్చే భక్తులు మాకు కూడా ఎన్నో మేలు చేసింది. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఇంకా తల్లి చల్లని తల్లి వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించిద్ది. మేము కూడా సంవత్సరంకి ఒకసారి అట్లా వస్తూ ఉంటాం. ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వస్తూ ఉంటాం. అందరినీ చక్కగా ఆశీర్వదించే గుణదల మాత. సో మీరేంటి హిందువులా? మీరు కన్వర్ట్ అయ్యాము, హిందూసే ముందు కన్వర్ట్ అయ్యి ఇంకా బాప్టిజం అవి తీసుకున్నాము, విషప్రసాదం తీసుకున్నాము. క్యాథలిక్ లాగా ఒక ఆర్సెంలో ఉన్నాం అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా ఆ తల్లి దగ్గరికి వస్తూ ఉంటాం. మీకేం జరిగింది మీ లైఫ్లో అద్భుతమైన? ఎన్నో గొప్ప మేలు జరిగినాయి. నేను జీసస్ నమ్ముకున్న తర్వాతే నాకు 3 పిల్లలు పుట్టారు. మా పెద్ద బాబు డెంటల్ డాక్టర్, మా పాపకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. మా చిన్న బాబు కూడా ఇప్పుడు
ఐఏఎస్ చదువుతానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఎన్నో మేలు చేసింది మా విషయంలో చక్కగా. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్నాడు గురజాల నుండి వచ్చామండి మేము. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. అవును, అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి ఇక్కడ గుణదల మేరీమాత చర్చ్? చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా అందరం కూడా మరి చక్కగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఫాదర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ గుణదల వస్తుంటాము. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి మరి ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మా జీవితాల్లో మేము అడిగినవన్నీ కూడా అద్భుతంగా నెరవేర్చే దేవుడు అయినాడు యేసుప్రభువారు. అందుకని యేసుప్రభువారిని మేము సొంత రక్షకుడిగా అంగీకరించున్నాము. మరి వారి తల్లి అయిన మరియను కూడా మేము గౌరవిస్తాము. నిజంగా ఇక్కడికి అనేక మంది అనేక సంవత్సరాల నుండి కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వారి ప్రతి ఒక్కరి నమ్మకం ఏంటంటే మరి గుణదల మేరీ మాత దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేస్తే యేసుప్రభు వారు ఆలకించి వారు ఏ ప్రార్థన అవసరతలు అయితే అడుగుతారో, అక్రతలు అయితే అడుగుతారో వాటిని నెరవేరుస్తారనేసి నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఈ 9, 10, 11 తారీఖులలో జరిగే ఈ 3 రోజులు జరిగే ఈ గుణదల మాత ఉత్సవాలలో అనేక లక్షల మంది భక్తులు పాల్గొంటారు. వచ్చిన వారిని అందరినీ కూడా యేసుప్రభు వారు ఆశీర్వదించి వారు ఏ ప్రార్థన అవసరతలు అయితే అడుగుతున్నారో, అక్రతలు అయితే అడుగుతున్నారో వాటిని నెరవేర్చడానికి దేవుడు ఎల్లవేళలా ప్రార్థనలు తీర్చే గొప్ప దేవుడని మేము విశ్వసిస్తున్నాము. మీరు నార్మల్గా ప్రేయర్ చేస్తూ ఉంటారా? మీరు ఫాదర్? నేను ఫాదరు. ఒక 2 minutes మాకు అందరి కోసం ఒకసారి ప్రార్థన చేయండి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, కృపగల యేసయ్య, మీ పాదములకు స్తోత్రమునైనా. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిక ఆశీర్వాదములు మేఘనైన వారికి, వారి మేనేజ్మెంట్ వారికి, వారి స్టాఫ్కు, ఇక్కడికి గుణదల మాతకి విచ్చేసిన భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపా ప్రేమ తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నమ్ముకున్నందుకు కూడా అందరికీ న్యాయం చేస్తూ ఉంటుంది మేరీ మాత అని చెప్పి కూడా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో విజయవాడ గుణదల మేరీ మాత ఉత్సవాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా రావడానికైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ప్రతి ఇయర్ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనే విధంగా కూడా ఎవ్రీ ఇయర్ వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఒకసారి చూద్దాము. మొత్తం చుట్టుపక్కలంతా కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, స్టే చేస్తున్నారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ నైట్ స్టే చేసిన తర్వాత కూడా ఉదయం అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి నైట్ స్టే చేసి దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని, అలాగే ఇక్కడ ప్రత్యేకించి స్పెషల్గా ఉన్న ఒక అరేంజ్మెంట్స్ ఏంటంటే ఇక్కడ చర్చిలో ఎక్కడ కూడా ఏ విధంగా తలనీలాలు సమర్పించే చర్చ్ అంటే ఏదీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క చర్చిలో మాత్రమే తలనీలాలు సమర్పించే చర్చిగా కూడా మేరీమాత గుణదల మేరీమాత చర్చ్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి తలనీలాలు సమర్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా లేని విధంగా కూడా ఇక్కడ ఇలాంటి ఒక ప్రత్యేకమైన చర్చిగా కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. సో ఈ యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి కూడా దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. ఈ 3 రోజుల్లో కూడా అమ్మవారు అంటే మేరీమాత స్వయంభుగా ఇక్కడ వెలిసారు కాబట్టి ఆవిడ స్వయంభుగా ఇక్కడ నుంచి కూడా నమ్మకంగా భక్తులు వచ్చి ప్రార్థనలు చేసుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. ఆవిడ ఇక్కడ స్వయంగా ఉంది. పైన దర్శనం చేసుకొని అలాగే ప్రార్థనలు చేసుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో 3 రోజుల పాటు కూడా చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అక్క మేరీమాత ఉత్సవం ఇక్కడ ఊరేగింపుగా కూడా ఇప్పుడు ఆ మేరీమాత వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం రోడ్లన్నీ కూడా ఆవిడ పురవీధుల్లో తిరుగుతూ ఉంటారు. మొత్తం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా కవర్ చేస్తూ కూడా ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ మేరీమాతని ఊరేగింపుగా తీసుకువెళ్ళిన కార్యక్రమం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో భక్తులందరూ కూడా మేరీమాత ఊరేగింపులో పాల్గొని మొత్తం వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. గుణదల మేరీమాత చర్చిలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం మంచి నడిచింది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం ఇక్కడికి. ఓకే, ఏం జరిగింది మీ లైఫ్లో? అద్భుతమైన మూమెంట్ అన్న జరిగిందా? అంటే మేరీమాతను నమ్ముకున్నాక మీ లైఫ్లో ఉన్న అద్భుతం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చెప్పలేము కదా అట్లా. మా మామయ్యని అడగండి చూద్దాం. సో చాలామంది కూడా అంటే కులమతాలకు భేదాలకు అతీతంగా వస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ వస్తారు, హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. అందరూ కూడా వచ్చి దేవుణ్ణి నమ్ముకొని ఇక్కడ ప్రార్థనలు చేసుకునే ఏదైనా చర్చ్ ఉందంటే అది గుణదల మేరీమాత చర్చ్. చాలామంది కూడా
కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వస్తారు, హిందువులు వస్తారు. అటు అంటే కుల మతాలకు భేదాలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి వస్తే, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనే విధంగా కూడా ఈ యొక్క టెంపుల్కి వచ్చి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ఎటువంటి ఆటంకం కలిగితే, ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగితే అక్కడ మెడికల్ క్యాంప్స్ని కూడా మొత్తం యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఫాదర్స్ చెప్తూ ఉన్నారు. సో వాటర్ సప్లై కూడా బాగా జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు జాగ్రత్త అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కూడా వాళ్ళకి పోలీసులు కూడా దగ్గరలో ఉన్న పోలీసులకు సంబంధించి వాళ్ళ దగ్గర కంట్రోల్ రూమ్ దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే స్పందించే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేశామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా నిరంతర నిఘా ఉంటుంది. ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో 3 రోజుల పాటు కూడా ఘనంగా ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఇబ్బంది లేకుండా, వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఉండాలని చెప్పి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫాదర్స్ కూడా దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు భక్తులు కూడా అందరికీ సహకరించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది గుణదల మేరీమాత ఉత్సవాలకు సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మేరీమాత గుణదల చర్చ్ నుండి.